జగ్గయ్యపేట జిల్లాలో సీఎంఆర్ఎఫ్ నిధుల గోల్మాల్ కలకలం రేపుతోంది. హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న ఓ బాధితుడి ఫిర్యాదుతో ఈ గోల్మాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 2023లో హార్ట్ ఆపరేషన్ చేయించుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయగా డబ్బులు రాకపోవడంతో అధికారులను ఆశ్రయించారు బాధితులు. ఈ క్రమంలోనే 2023లోనే నిధులు మంజూరయ్యాయని చెప్పడంతో షాక్ అయ్యారు. కోదాడ పోలీసులకు ఫిర్యాదుతో సీఎంఆర్ఎఫ్ నిధుల గోల్మాల్ గుట్టురట్టయింది. కోదాడ కేంద్రంగా కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ నిధుల దందా కొనసాగినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారులకు అందాల్సిన డబ్బులు నకిలీ బ్యాంకు ఖాతాల్లో జమైనట్లు కోదాడ పోలీసులు గుర్తించారు. మంజూరైన చెక్కుల తేదీలు మార్చి నకిలీ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేశారు. దీనికి సంబంధించిన చెక్కులను ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట ఎస్బీఐ బ్రాంచ్ లో డ్రా చేసినట్లు తేల్చారు. దీనిలో జగ్గయ్యపేట సచివాలయ ఉద్యోగి సహకరించినట్లుగా తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు కూడా. మళ్ళీ 4 సార్లు వెళ్ళాము, ఇంకేమైనా వస్తాయేమని ఆయన చూస్తే వాళ్ళ పాదయాన్ని రికార్డు తీసారు, వాళ్ళ దగ్గర ఉన్న చెక్కులు ఏమైనా ఉన్నాయని. ఎక్కడ దొరకకపోతే అప్పుడు సీఎం ఆఫీస్కే పోయి కనుక్కోండి అంటే అక్కడ సీఎం ఆఫీస్కి వెళ్ళి అక్కడ కనుక్కుంటే ఆగస్టు 30వ తారీఖు 2023లో చెక్ అయింది. తర్వాత ఏప్రిల్ 19, 2024లో డ్రా అయినట్టుగా తెలిసింది. అది ఎక్కడ డ్రా అయింది అని అంటే జగ్గయ్యపేట బ్రాంచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జగ్గయ్యపేట బ్రాంచ్లో గడ్డం వెంకటేశ్వరరావు అనే పేరుతోని డ్రా చేయడం జరిగింది. దాని మీద మేము అతన్ని కన్సల్ట్ అయ్యి అడిగాము. అడిగితే నా పేరే వచ్చిందని చెప్పాడు. నీ పేరు ఎలా వస్తుంది, ఆంధ్ర తెలంగాణ చెక్కు ఆంధ్రాలో ఎట్లా వస్తుంది అని అన్నాం. దానికి అతను నకిలీ పడి నేను ఒక్కడనే కాదు ఇంకా 4 ఉన్నారు, దాంట్లో అందరు మార్చుకొని తీసుకున్నామని చెప్పారు. దాంతో ఇక మాకు ఏం కాకపోతే వాళ్ళు మా మాట లేకపోతే సిఐ గారి దగ్గరికి వచ్చి ఇట్లా కేసు పెట్టాము. ఆయన వాళ్ళని తీసుకొచ్చేసి ఎఫ్ఐఆర్ కనుక చేశాడు.